ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము. సో పీటర్ వాజ్ kept in prison, but the church was earnestly praying to God for him. Acts chapter 12 verse 5. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రమలలో, వేదనలో, బలహీనతలో, ప్రతికూలమైన పరిస్థితుల్లో మనము ప్రార్థించే వారముగా ఉండాలి. మనం కృంగిపోవద్దు, ఆశలు వదిలివేసుకోవద్దు, అంతా అయిపోయింది, ఇంకేం మిగిలింది ఏమీ లేదని అస్సలు ఆలోచించొద్దు. ఎందుకంటే దేవాతి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడైనటువంటి మన తండ్రి మనకు కార్యములు చేయగలడు, మనల్ని విడిపించగలడు, మనల్ని రక్షించగలడు, మనల్ని లేవనెత్తగలడు. ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించగలడు. ఈ విషయము మనము అస్సలు మర్చిపోవద్దు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు బహుశా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నావేమో, బలహీనతో, వ్యాధి బాధలో నిన్ను చుట్టుముట్టి ఉన్నాయేమో, నీ కుటుంబ పరిస్థితి అస్సలు బాగోలేదేమో, నీ ఆర్థిక పరమైన స్థితి బలహీనంగా కనీసము రోజు గడవని విధంగా ఉందేమో. కంగారు పడకు, దిగులు పడకు, పరిస్థితులను మార్చే దేవుడున్నాడు. ఆయన నీ కోసం ఏదైనా చేస్తాడు. నిన్ను మరలా బలపరుస్తాడు, నిన్ను మరలా దృఢపరుస్తాడు, నిన్ను నిలవబెడతాడు. అయితే నీవు ప్రార్థన ఆపవద్దు. కష్టాల్లో ఉన్నప్పుడు, బలహీనతలతో ఉన్నప్పుడు నీవు ఇంకా ఎక్కువగా ప్రార్థించాలి. ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును మనము పరిశీలిస్తే ఆ విషయమే మనము గ్రహించవచ్చు. అపోస్తుడులైన పేతురును హేరోదు బంధించాడు. ఎందుకంటే అతన్ని యోహాను సహోదరుడైన యాకోబు వలె చంపించడానికి హేరోదు నిశ్చయించాడు. అయితే పేతురు ప్రధాన శిష్యునిగా ఉన్నాడు. అతనే బంధింపబడితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సంఘమంతా కూడా చెల్లా చెదురైపోతుంది, సువార్త మందగిస్తుంది, క్రీస్తు రాజ్య స్థాపన జరగడం కష్టమవుతుంది. రోమియుల బంధకాల్లోనికి వెళ్ళిన వారు మరలా బయటపడాలి అంటే చాలా కష్టం. అందులోనూ పేతురును స్పెషల్ గా ఉంచారు. సైనికులు జైలు గది బయట ఉన్నారు. జైలు గదిలోనూ పేతురుతో పాటు నిద్రించుచున్నారు. పైగా పేతురును జైలు గదిలోనే ఉంచినప్పటికీ సంఖ్యలతో బంధించారు. ఇంత కట్టుదిట్టంగా ఉంచారండి. ఇది తెలిసిన సంఘము సాధారణంగా అయితే ఏమని అనుకోవాలి? పేతురు గారిక మన మధ్యకు రాలేరు, రోమా సైనికులు చాలా కట్టుదిట్టంగా తనను బంధించారు, మనం ఏమి చేయలేము, మన వలన ఏమీ కాదు అని ఎవరి పని వారు చేసుకోవాలి కదండి. కానీ వారు అలా చేయలేదు. ఏం చేశారు అంటే వాక్యం సెలవిస్తుంది, బంధింపబడిన తరువాత నాకెందుకులే అని ఎవ్వరు అనుకోకుండా అత్యాసక్తితో ప్రార్థించడం ప్రారంభించారు అని, ఆ ప్రార్థనను కొనసాగిస్తున్నారు అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ బిడ్డ తప్పిపోయాడని, నీ భర్త మద్యము మత్తులోనే ఉండిపోయాడని, నీ కుటుంబము పాపము చేత బంధింపబడి ఉంది అని, నీ కేసు చివరకొచ్చింది, ఇక నేను గెలవలేను అని, నీ అనారోగ్యము చాలా ముదిరిపోయింది, లాస్ట్ స్టేజ్ లో ఉంది అని, నా ఏజ్ అయిపోయిందని, నాకు ఇక జాబ్ రాదు అని నీవు ప్రార్థించడం మానివేయవద్దు. నేనేం చేయలేనని నువ్వు అస్సలు అనుకోవద్దు. ప్రార్థించాలి. నీ కుటుంబ బంధకాలు తెగేదాకా ప్రార్థించాలి. నీ అనారోగ్యము లేదా నీ ఆత్మీయుల ప్రియుల అనారోగ్యము కుదుటపడేదాకా నువ్వు ప్రార్థించాలి. నీ భర్తలో, నీ బిడ్డలో మార్పు వచ్చేదాకా ప్రార్థించాలి. ఆ పాపము నుండి బయటపడే వరకు నువ్వు ప్రార్థించాలి. అప్పుడు నీకు తప్పకుండా నీవు కార్యాలను చూడగలవు. అందులో సందేహం ఏం లేదు. సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థిస్తున్నారు. ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. సాధారణంగా కంటే ఎక్కువగా
రెస్ట్ కూడా లేకుండా విశ్వాసముతో మరలా మేము పేతురును మా మధ్య చూడాలి అని అత్యాసక్తితో ప్రార్థిస్తున్న వారి ప్రార్థన దేవుడు విన్నాడు. అంతమంది సైనికుల మధ్యలో పేతురు ఉన్నప్పటికీ చాలా ఈజీగా బయటకు వచ్చి ప్రార్థిస్తున్న వారి యొక్క గృహము దగ్గరకు వచ్చి వారిని పిలిచాడు, వారి మధ్య ఉన్నాడు. కేవలం ఇది సంఘ ప్రార్థన వలనే, వారి ఆసక్తి వలనే జరిగింది. ఈ రోజున ఒక తల్లిగానో, ఒక తండ్రిగానో, ఒక బిడ్డగానో, సంఘ విశ్వాసిగానో లేదా దైవ సేవకునిగా ఉన్న నీవు అత్యాసక్తితో ప్రార్థన చేయగలిగితే, నిరుత్సాహపడకుండా నా యేసయ్య నా స్థితిని మార్చగలడు అని నీవు నమ్మి అత్యాసక్తితో ప్రార్థిస్తే నీవు అద్భుతాలను చూస్తావు, నీవు గొప్ప కార్యాలను చూస్తావు. నీ బిడ్డలు మారుతారు, నీ భర్త మారడం, నీ బంధకాలు విడిపోవడం నువ్వు చూస్తావు. కాబట్టి ప్రార్థించడం మానకు, విశ్వాసముతో ప్రార్థనను కొనసాగిస్తూనే ఉండు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతమైన స్థలములపై నివసించుచున్న దేవా మీకు స్తోత్రాలు ప్రభా. అయా మరి తండ్రి సమయములో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయా మాకున్న సమస్యలు, మాకున్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, కృంగుదలలు ఏవి కూడా మమ్మల్ని ఏమి చేయలేవని, అయా ఎలాంటి సమయాల్లోనైనా ఆదుకోగలిగినటువంటి దేవుడవు ప్రభా. నీవు మాకు తోడుగా ఉన్నావని ప్రభా ఈ రోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు. అయా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారయ్యా, అందును బట్టి మీకు స్తోత్రాలు. అయా పేతురును చెరసాల నుంచి విడిపించిన దేవుడవు తండ్రి. అయా సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేయగా ప్రభా, వారి ప్రార్థన మీరు ఆలకించినటువంటి దేవుడవని తండ్రి మీరు మాకు జ్ఞాపకం చేశారు ప్రభా. అవునయ్యా, కష్ట సమయములో ప్రభా ప్రార్థనను విడిచిపెట్టకుండా ప్రభా, అయా సమస్యకు పరిష్కారం రాలేదని ప్రార్థన ఆపకుండా నా ప్రభా ప్రార్థించాలని తండ్రి, ఎడతెగక ఆసక్తితో ప్రార్థించాలని తండ్రి ఈ రోజున మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఈ యొక్క సమయములో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభువా, అయా ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప, మీ యొక్క కనికరము, మీ కటాక్షము ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. హాస్పిటల్ బెడ్స్ పై ఉన్న బిడ్డలను, ఆ మరణ పడకపై ఉన్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి, మరణాన్ని జీవముగా మార్చమని వేడుకుంటున్నాం. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మరి తండ్రి అప్పుల భారాల నుండి విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, అయా ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలతో ఉంటున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. ప్రేమ కలిగి వారు జీవించుటకు సహాయమును అనుగ్రహించండి తండ్రి. అయా అదే విధంగా చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. స్కూల్ కి వెళ్తుండగా వస్తుండగా ప్రభా రాకపోకల్లో మీరు వారికి తోడుగా ఉండండి. యవన బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. అయ్యా బిడ్డలు ఎటువంటి గోల్స్ తో ఉన్నారో ప్రభా సఫలము చేయండి ప్రభా. వారికి మీరే జ్ఞానం ఇచ్చి నడిపించండి. ముఖ్యంగా చెడు వ్యసనాల నుండి, ఆ డ్రగ్స్ ఎడిక్షన్స్ నుంచి, ఆ యొక్క తండ్రి త్రాగుడు వ్యసనాల నుండి, ఆ యొక్క తండ్రి గేమ్స్ ఎడిక్షన్ నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభా గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా వారికి మంచి ఆరోగ్యమును, కావలసిన బ్లడ్ ను మీరు సమకూర్చండి ప్రభా. అదే విధంగా నా తండ్రి అయ్యా మరి చేతి పని చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. కూలి పని చేసుకునే వారిని దీవించండి. వారికి కావలసిన శక్తిని, బలాన్ని మీరు దయచేయండి. అయ్యా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. ఆ బిజినెస్ లో ఎటువంటి నష్టాలు వారికి రాకుండా మీ యొక్క కాపుదలలో వారిని తండ్రి భద్రపరిచి మీ జ్ఞానం చేత నడిపించండి ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో ఆ ప్రయాణం అంతటిని అయా మరి క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించండి తండ్రి. అదే విధంగా రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేక ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి ప్రభా. అయా మీ యొక్క మాటల ప్రకారంగా జీవించేటువంటి కృపను వారికి దయచేయండి తండ్రి. అదే విధంగా అయా అధికారులకు మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన
జ్ఞానాన్ని వారికి దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా మా భారతదేశాన్ని దీవించండి, సమాధాన దేశముగా ఉండునట్లుగా అయా, ప్రేమ కలిగినట్లుగా, అదే విధంగా ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు నిలవబెట్టుకోండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి, సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు పడే ప్రయాసను చూస్తున్న దేవుడు తండ్రి అయా, వారి యొక్క కష్టాన్ని తండ్రి పోగొట్టి నెమ్మదిని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. మరి తండ్రి అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి, తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండి న్యాయములు తీర్చండి. మరి తండ్రి కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు ప్రభా మీరే న్యాయాన్ని జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి వారికి సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచే స్థిరపరచును గాక.